ఇంతవరకు కూడా మనం పరమాత్మని చేరే విధానంలో సత్వగుణము, ధర్మాచరణ, పరమాత్మకే అన్నీ సమర్పణ అని చెప్పుకున్నాం కదా. ఇంకా చిట్ట చివరి ఏది మిగిలింది అంటే శరణాగతి ఒకటి మిగిలింది. శరణాగతి చాలామంది చేశారు, కానీ విభీషణ శరణాగతి లాంటి శరణాగతి ఎవరూ చేయలేదు అని అంటారు మన పూర్వాచార్యులందరూ కూడా. గజేంద్రుడు కూడా శరణాగతి చేశాడు, కానీ అది ఎప్పుడు చేశాడు అంటే చాలా చిట్ట చివరిలో ఒంట్లో ఓపిక లేని స్థితిలో శరణాగతి చేశాడు. అప్పటి వరకు కూడా తన భార్యలు, తన స్నేహితులు అతన్ని కాపాడుతాడని అనుకుంటాడు, కానీ వాళ్ళు ఎవరూ కాపాడరు. అందుకోసమనే విభీషణ శరణాగతి అలా ఉండదు. విభీషణుడు ఆ రాజ్యాన్ని, తన భార్యని, అందరినీ వదిలేసి వచ్చి రామచంద్ర స్వామి దగ్గర శరణాగతి చేశాడు. అప్పుడు రామచంద్ర స్వామి చెప్తాడు, సకృదేవ ప్రపన్నాయ తవాస్మిత యాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్ వ్రతమమ. నన్ను ఎవడైనా సరే ఆశ్రయించినా సరే, రామా నేను నీవాడను అంటే చాలు, నేను వాడిని కాపాడుతాను, నేను వాడిని సంరక్షిస్తాను అని చెప్పి తవా అస్మి అని అంటాడు. తవా అంటే నీది, అస్మి అంటే నేను నీ వాడను అవుతాను అంటాడు రామచంద్ర స్వామి. హరే కృష్ణ.